నవరత్నాలు ఈ రెండు కలిపి సుమారుగా 199 వాగ్దానాలని తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చాడు. అలాగే తన పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు రాష్ట్ర స్థాయి వాగ్దానాలు దగ్గర 51 ఇచ్చాడు. అలాగే పాదయాత్రలో తిరిగినప్పుడు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో దగ్గర 480 హామీలు ఇచ్చాడు. మొత్తం 730 హామీలు ఇవ్వటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో కలిపి. ఎన్ని అమలు చేశాడంటే ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఇచ్చాడో 199, దాంట్లో 17 మాత్రమే అమలు చేశాడు. అలాగే పాక్షికంగా అంటే పూర్తిగా 17 అమలు చేశాడు. పాక్షికంగా 43 చేసి 55% అమలు చేయకుండా ఎగ్గొట్టినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిది. అలాగే రాష్ట్ర స్థాయి హామీలు ఇచ్చాడు. 51 హామీలు ఇస్తే ఒకే ఒకటి అమలు చేయడం జరిగింది రాష్ట్రంలో. దోపిడీ ముఖ్యమంత్రి, దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకా చూసుకుంటే ఏ వర్గాలను ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారో కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. బీసీలు జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలను చూసుకుంటే బీసీకి సంబంధించి రోజు సబ్ ప్లాన్ నిధులు తీసి పడేశాడు. అలాగే బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు పెట్టి బీసీ కార్పొరేషన్ని 56 కార్పొరేషన్లుగా విడగొట్టి వాటికి చైర్మన్లు పెట్టి జీతాలు ఇచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్ప బీసీ జనాభాకి, బీసీ ప్రజలకి ఒక్క బీసీ కార్పొరేషన్ లోను కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఈ అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎస్సీలు చూసుకుంటే ఈరోజు ఎస్సీలు సబ్ ప్లాన్ లేదు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మొత్తం ఇతర పథకాలకు దారి మళ్లించాడు. ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఈరోజు ఒక్క ఎస్సీకి కూడా ఈ రాష్ట్రంలో మరి ఒక్క లోను కూడా ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ గ్రామాల్లో అభివృద్ధి లేదు. అలాగే ఎస్సీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా అమలు చేసినటువంటి ముఖ్యమైన 27 పథకాలని రద్దు చేసినటువంటి గనుడు